హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తున్నది ఈఎస్ఆర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్. ఎందువల్లంటే ఈఎస్ఆర్ను ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఈ నెలాఖరు అంటే 31/12/2020 నాటికి తన యొక్క పూర్తి డేటాను ఈ ఈఎస్ఆర్ వెబ్సైట్లోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దానిని డీడీఓస్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ మీకు చెప్తున్న విషయం ఏమిటంటే ఈ ఈఎస్ఆర్లో వచ్చిన అతి ముఖ్యమైన లేటెస్ట్ వివరాలను మీకు చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ వారు కొత్తగా విడుదల చేసిన జీవో ఈఎస్ఆర్పై జీఓఎంఎస్ నంబర్ 99 డేటెడ్ చూసినట్టయితే 3/12/2020 విడుదల చేయడం జరిగింది. ఇదే నెంబర్ జీవోతో గతంలో కూడా విడుదల చేయడం, అది జీఓఎంఎస్ నంబర్ 99 27/6/2018. దీనికి రివైజ్డ్గా ఈ డిసెంబర్లో విడుదల చేసిన జీవోని మనం చూడవచ్చు. ఈ డిసెంబర్లో విడుదల చేసిన ఈ జీవోలో వచ్చిన లేటెస్ట్ మార్పులు, మనం గమనించవలసిన విషయాలన్నీ కూడా ఈ రోజుని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ జీవోలో ప్రధానంగా చూసినట్లయితే మనందరికీ తెలుసు, ఇప్పటివరకు మనందరం కూడా ఈఎస్ఆర్ చేయడం జరిగింది. ఈ ఈఎస్ఆర్లో మనం పార్ట్ 1లో పర్సనల్ డీటెయిల్స్, నామినేషన్స్, పార్ట్ 3లో సర్వీస్ ఈవెంట్స్, పార్ట్ 4లో లీవ్ ట్రావెల్ కన్సెషన్ డీటెయిల్స్ ఎల్టీసీ గురించి, పార్ట్ 5లో డిపార్ట్మెంటల్ టెస్ట్స్ అండ్ ట్రైనింగ్స్, పార్ట్ 6లో ఇన్సెంటివ్స్, పార్ట్ 7లో డాక్యుమెంట్ అప్లోడ్స్, పార్ట్ 8లో లీవ్ లెడ్జరు, పార్ట్ 9లో ఈఎస్ఆర్ కన్ఫర్మేషన్ ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ఈఎస్ఆర్ సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకి పూర్తిగా అవగాహన అవుతుంది. ఫ్రెండ్స్, ఇది చూడండి. ఫ్రెండ్స్, ఈ రకంగా ఈఎస్ఆర్ సైట్లో లాగిన్ క్రెడెన్షియల్ ఫిల్ చేసి మనం లాగిన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మనకి సైట్ కనిపించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా సైట్ లాగిన్ అవ్వగానే మనకి ఎపీర్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈఎస్ఆర్ బుక్ ఎంట్రీస్ చూసినట్లయితే జీవోలో పేర్కొన్న 9 పార్ట్స్ కూడా ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, నామినేషన్ డీటెయిల్స్, సర్వీస్ ఈవెంట్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్స్, ఎల్టీసీ, డిపార్ట్మెంట్ టెస్ట్ అండ్ ట్రైనింగ్స్, ఇన్సెంటివ్స్, డాక్యుమెంట్ అప్లోడ్స్ చూసినట్లయితే ఈ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అడుగుతుంది, ఆధార్ కార్డు అడుగుతుంది, తర్వాత లేటెస్ట్ పాస్పోర్ట్ని సైజ్ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ డిజేబుల్ పర్సన్స్కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా జేపీజీ ఇమేజ్లో మాత్రమే మనం అప్లోడ్ చేయవలసి ఉంది. గతంలో అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేసాం, ఇది జేపీజీ ఇమేజ్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. తర్వాత లీవ్ లెడ్జర్లో మనకి ఈఎల్స్, హెచ్పిఎల్స్, సమైక్యాంధ్ర లీవ్లు, ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక పార్ట్ 9 చూసినట్లయితే ఈఎస్ఆర్ కన్ఫర్మేషన్లో ఎంప్లాయీకి బేసిక్ డీటెయిల్స్, ఎంప్లాయీస్ ఫైనల్ కన్ఫర్మేషన్ సంబంధించి, అదేవిధంగా ఈ అప్లోడ్ సర్వీస్ బుక్ కాపీ మన ఎస్ఆర్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సర్వీస్ సంబంధించి ఈఎస్ఆర్లో ఈ ఎస్ఆర్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలని ప్రధానంగా వచ్చిన మార్పులు. ఈ రకంగా ఈ జీవోలో చూసినట్టయితే ఈ పార్ట్స్ 9 అన్నీ కూడా మనం చాలా మటుకు ఫిల్ చేయడం, అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రధానంగా వచ్చిన మార్పులు ఏమిటి అని మనం గమనించినట్లయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ ఈఎస్ఆర్ రిజిస్టర్లో అనెక్జర్లో చూసినట్టయితే మనం ఏం చేయాలి ఏమిటి అనేది ఇక్కడ మనకి డీటెయిల్డ్గా డీడీఓస్ ఏం చేయాలి, మిగిలిన వాళ్ళు ఏం చేయాలనే వివరాలను మనకి కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ద ఈఎస్ఆర్ రిజిస్టర్ ఫర్ గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ పర్ ద అమెండ్మెంట్ annexure 2 part 3 read with the rule
74A4 ఆఫ్ ది ఫండమెంటల్ రూల్స్ ప్రకారము 74A4 ప్రకారము మనం ఈఎస్ఆర్ ఈ సర్వీస్ రిజిస్టర్ కింద మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా ఫార్మ్ 10 షల్ మెయింటైన్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్. ఫార్మ్ 10 ప్రకారము ఈ క్రింది చెప్పినవన్నీ కూడా మనం ఈ డీడీఓస్ కానీ మనం కానీ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్, ద హెడ్ ఆఫీస్ DDO employee are collectively responsible for the upload of ESR data of the employees working in the office. ఈ పూర్తి బాధ్యత ఈ ఈఎస్ఆర్ని అప్లోడ్ చేసే బాధ్యత DDO గారి మీద ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్రాంటింగ్ ఎయిడ్ ఎంప్లాయీస్ డ్రాయింగ్ శాలరీ అండర్ SDH 060061 GIA towards salaries, the salary bill countersigning authority in government is responsible ఫర్ అప్లోడ్ ఆఫ్ ఈఎస్ఆర్. వీళ్ళు కూడా గ్రాంటింగ్ ఎయిడ్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఈఎస్ఆర్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ సర్వీస్ ఆఫీసర్ ద PAO AP Ibrahim షల్ అప్లోడ్ ఈఎస్ఆర్ డేటా ఇన్ టు ది సిస్టమ్ అండర్ హిజ్ అథెంటికేషన్ ద్వారా వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్, ఫర్ ద ఎంప్లాయీ in foreign service deputation, the last DDO in parental department is responsible for upload of ESR. Parental అంటే ఫారెన్ సర్వీస్ చేస్తున్న ఎవరైనా ఎంప్లాయీస్ని వాళ్ళ యొక్క ఈఎస్ఆర్ని అప్లోడ్ చేసే బాధ్యత వారు లాస్ట్ DDO ఎక్కడైతే వర్క్ చేశారో ఆ DDOస్ మీద ఉంచడం జరిగింది. ఎంప్లాయీస్ ఫర్ హూమ్ ఈఎస్ఆర్ డేటా ఈజ్ టు బి అప్లోడెడ్. ఎవరెవరు ఈ డేటాని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆల్ ఎంప్లాయీస్ హూ శాలరీస్ డ్రాన్ అండర్ 010 హెడ్స్ ప్రకారము శాలరీస్ డ్రా చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ ఈఎస్ఆర్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆల్ గ్రాంటింగ్ ఎయిడ్స్ ఎంప్లాయీస్ వారి యొక్క ఈ హెడ్స్లో ఈ గ్రాంటింగ్ ఎయిడ్స్ ఎంప్లాయీస్ కూడా చేయవలసి ఉంటుంది. ఆల్ వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళ యొక్క చూడండి SDH 070071 ఈ ఎంప్లాయీస్ కూడా శాలరీ డ్రా చేసి ఈ హెడ్స్లో వారు కూడా ఈఎస్ఆర్ని అప్లోడ్ చేయాల్సింది. ఎంప్లాయీస్ ఇన్ ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అతి ముఖ్యమైన డేటా కానీ చూసినట్లయితే ఇక్కడ ప్రొసీడ్యూర్ ఫర్ అప్లోడ్ ఆఫ్ ఈఎస్ఆర్ డేటా ఏ రకంగా చేయాలి ప్రొసీడ్యూర్ వివరిస్తున్నారు. ద ఈఎస్ఆర్ డేటా షల్ బి అప్లోడెడ్ బై ద DDO ఈ సైట్లో అప్లోడ్ చేయాలి. CFMS లాగిన్తో చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే DDO HO ఇమీడియట్లీ అప్డేట్ ఆల్ ద ఎంట్రీస్ ఇన్ ద ఫిజికల్ SR బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ అప్లోడ్ ఆఫ్ ఈఎస్ఆర్ డేటా. ఈఎస్ఆర్ డేటాని అప్లోడ్ చేసే ముందుగానే ఈ DDOస్ ఈ ఫిజికల్ SR మాత్రం అప్డేట్గా ఉండాలి. తర్వాత ఆల్ ద పేజెస్ ఇన్ ద ఫిజికల్ SR షల్ బి స్కాన్డ్ అప్లోడెడ్ బై ద DDO ఇన్ టు ఈఎస్ఆర్ మాడ్యూల్. ఈఎస్ఆర్ మాడ్యూల్లో అప్లోడ్ చేసే ముందు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చూడండి, ఫోర్త్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ స్కానింగ్ ఆఫ్ ద పేజెస్ ఇన్ ఫిజికల్ SR, all the pages in physical SR shall be serially numbered by the DDO by affixing a stamp on the bottom of page containing the words page number and also scanned uploaded into ESR under her signature. Better if the leave account is ELHPL is scanned at the end. At the end of each scanned copy of ESR, the DDO shall certify the number of scanned pages uploaded under his signature. ఇక్కడ స్కాన్ చేసే ప్రతి పేజ్ మీద కూడా DDO వారు పేజ్ నెంబర్లు వేస్తూ అక్కడ సిగ్నేచర్ చేసి స్టాంప్ వేయాలి. అదేవిధంగా ELHPLs లీవ్ అకౌంట్ దగ్గర కూడా పేజ్ దిగువన SR పేజ్ దిగువన నంబర్ వేసి సిగ్నేచర్ చేయాలి. అదేవిధంగా SR చివరన ఈ DDO గారు సర్టిఫై చేయాలి. ఎన్ని పేజెస్ స్కాన్ చేసి అప్లోడ్ చేసామో దాన్ని సర్టిఫై చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది తప్పనిసరిగా చేయాలి. చూసినట్టయితే
ఈ ఏ రకంగానూ అంటే మన దగ్గర స్కానర్ కానీ అవైలబుల్ ఉంటే స్కానర్తో చేయొచ్చు, లేదంటే ఈ లెన్స్ అనే యాప్ ద్వారా కూడా, మైక్రోసాఫ్ట్ వర్డ్ యాప్ ద్వారా కూడా దీన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ ఆఫ్ ద స్కాన్డ్ ఎస్ఆర్ షాల్ బి డన్ బై ది డిడిఓ యూజింగ్ బయోమెట్రిక్ అథెంటికేషన్. అప్లోడ్ చేసిన తర్వాత ఆఖరణ ముందు ఎంప్లాయీ లాగిన్ నుంచి డిడిఓ లాగిన్స్ వస్తుంది. డిడిఓ లాగిన్లో డిడిఓ గారు ఇవన్నీ అబ్జర్వ్ చేసి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వేసి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే ఆఫ్టర్ upload of ESR data, the physical copy of SR shall be in the custody of a pension sanction authority for which separate order will be issued by the government discontinues the physical SR. ఈ ఫిజికల్ ఎస్ఆర్ని మాత్రం డీడీఓస్ వాళ్ళ కస్టడీలోనే ఉంచుకోవాలి. దీన్ని క్యాన్సిల్ చేయడానికి దాన్ని ఏ రకంగా డిస్కంటిన్యూ చేస్తున్నారు అనేది ఫర్దర్గా ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా in addition, uploading the scan copy ESR, DDO shall enter the SR data on the relevant columns ESR data entry application duly attached the following documents. ఈ డాక్యుమెంట్స్ మనం అక్కడ పార్ట్ 8లో చూడడం జరిగింది. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, ఎస్ఎస్సి సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్, మెడికల్ సర్టిఫికెట్ ఇవన్నీ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈఎస్ఆర్ డేటా అది కూడా అప్లోడ్ చేసి అన్ని ఎంప్లాయ్ చేసిన తర్వాత డిడిఓ గారు దాన్ని కరెక్షన్ చేసిన తర్వాత అంతా సాటిస్ఫై అయినా ఒకసారి డౌన్లోడ్ చేసి ఆ ఈఎస్ఆర్ పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. డౌన్లోడ్ చేస్తే పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తుంది. ఆ పీడిఎఫ్ ఫార్మేట్లో వచ్చిన ఆ ఈఎస్ఆర్కి సంబంధించిన ఫిజికల్గా మనకి హార్డ్ కాపీని ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని డేటా అంతా కరెక్ట్గా అప్లోడ్ అయ్యింది, డేటా అంతా కరెక్ట్గా ఉందని దాని మీద ఈ ఎంప్లాయీ చేత సిగ్నేచర్ చేయించుకుని ఆ తర్వాత మాత్రమే బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయవలసి ఉంటుంది. అదే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఆఫ్టర్ entry of the data into ESR application, the DDO shall download ESR data entered in PDF format, show it to the employee for cross verification and obtain the employee's signature on the PDF format in token of having satisfied with the correctness of data uploaded into HCM system. The DDO shall also affix his signature on PDF format and upload it in the ESR application under her biometric అథెంటికేషన్. ఈ రకంగా చేసుకుని అప్లోడ్ చేస్తూ బయోమెట్రిక్ అథెంటికేషన్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఎస్ఆర్ ప్రతి పేజీ మీద డిడిఓ సిగ్నేచర్ చేయాలి, లాస్ట్లో సర్టిఫై చేయాలి, అప్లోడ్ చేసిన కాపీని డౌన్లోడ్ చేసి దాన్ని ఎంప్లాయీ చేత సర్టిఫై చేయించి తను కూడా సర్టిఫై చేసి దాన్ని కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆఫ్టర్ అప్లోడ్ of ESR data by DDO, the data shall be escalated to the Treasury PAO where the salary bill of the employees is audited and approved. ఇది ఆ కన్సర్న్ ఎంప్లాయీ ఎక్కడైతే శాలరీ తీసుకుంటున్నాడో ఆ శాలరీకి సంబంధించి ట్రెజరీ పిఏఓ గారికి వెళుతుంది, వాళ్ళు అప్రూవ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ట్రెజరీ ఆఫీసర్ వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. ఈ ట్రెజరీ ఆఫీసర్స్ క్రాస్ చెక్ చేయాలి. ఏమిటది? నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్ ఎంటర్డ్ ఇన్ ది ఎస్ఆర్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఇనిషియల్ ఇన్ టు ద సర్వీస్, కమ్యూనిటీ, డిజేబిలిటీ ఏమైనా ఉంటే, లేటెస్ట్ పే ఆఫ్ ది ఎంప్లాయ్, పోస్ట్ హెల్డ్ బై ద ఎంప్లాయ్ ఆన్ ద డేట్, ఈఎల్ బ్యాలెన్స్, హెచ్పిఎల్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక తర్వాత చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్, ద ట్రెజరీ ఆఫీసర్ shall confirm the above information under the biometric authentication. ట్రెజరీ ఆఫీసర్స్ కూడా ట్రెజరీ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా దీన్ని కన్ఫర్మ్ చేయవలుస్తారు. ఆఫ్టర్ కన్ఫర్మేషన్ బై ద ట్రెజరీ ఆఫీసర్, ఈఎస్ఆర్ డేటా షాల్ బి అప్లోడెడ్ ఇన్ టు హెచ్సిఎం సిస్టమ్ శాప్ టీమ్. శాప్ టీమ్కి ఈ డేటా వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్, ద అప్లోడెడ్ ఆఫ్ ఈఎస్ఆర్ డేటా ఇన్ టు హెచ్సిఎం సిస్టమ్ షాల్ బి కంప్లీటెడ్ బై ద ఆల్ డిడిఓస్ by 31st December 2020, 31/12/2020 నాటికి ఈ డిడిఓస్ అందరూ కూడా ఈఎస్ఆర్ డేటాని కంప్లీట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
నేను ఇంతవరకు లేట్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఏమైనా అప్డేట్స్ వచ్చి ప్రొలాంగ్ చేస్తారేమో అని వెయిట్ చేయడం జరిగింది. అందువల్లనే నేను చాలా లేట్గా ఈ వీడియోని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటి వరకు నేను చూశాను, ఏ విధమైన మార్పులు రాలేదు. 31/12/2020 తప్పనిసరిగా అందరూ DDoS అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకెంతో టైం లేదు, 15 రోజులు మాత్రమే ఉంది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఈ ESRని అప్లోడ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్తో ఇవన్నీ కూడా మార్క్ చేస్తూ GOMS 99 ప్రకారము ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చి ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.